హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ సునీల్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు రవీంద్ర బాబు గారు, జియో పొలిటికల్ అనలిస్ట్. అయితే ఈరోజు మనం పర్టికులర్గా ఎఫ్సిఆర్ఏ గురించి తెలుసుకుందాం. అండ్ ఎఫ్సిఆర్ఏ గురించి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఏం చెప్తున్నాయి, దీని వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, కేంద్రం ఏం చెప్తోంది, ప్రతిపక్షాలు దీన్ని ఎలా ఎదుర్కోవాలని అనుకుంటున్నాయి, దీనికి అబ్జెక్షన్ చెప్పడానికి రీజన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనతో పాటు పంచుకోవడానికి అండ్ ఆయన అనాలిసిస్ని అందించడానికి రవీంద్ర బాబు గారు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్, ఎఫ్సిఆర్ఏ బిల్ మనం మాట్లాడుకునేది. సో ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటి ఫస్ట్? ఇది దశాబ్దాలుగా థర్డ్ వరల్డ్ కంట్రీస్కి మొత్తానికి కూడా ఈస్ట్ అంటే యూరప్, ప్రధానంగా యూరప్, అమెరికాలో క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉండేటువంటి బాగా పేదరికంలో ఉంటారు ఎక్కువ మంది, కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ దానికని లేకపోతే రిలీజియస్ ప్రీచెస్ దీనికోసమని కొంత మనీ కంట్రిబ్యూషన్ ఇది చారిటీస్ రూపంలో జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా అది ఇప్పుడు తర్వాత ఈవెన్ 1920s తర్వాత ఇస్లాంకి సంబంధించి కూడా గల్ఫ్ కంట్రీస్ రిచెస్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా దీన్ని విస్తరించడం కోసము, అంటే సహజంగా ఏంటంటే మతాన్ని విస్తరించడం అని ఒక్కటే చెప్పరు, అలా ఉండదు. నిజంగానే కొంతమంది పేద పిల్లలు ఎడ్యుకేషన్కి అలాంటి అవకాశాలు వాళ్ళ కుటుంబాల్లో ఆ రిచెస్ ఉండవు కాబట్టి, ఆర్థికంగా వీక్గా ఉంటాయి కాబట్టి ఆ డబ్బు వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగించి కొంతవరకు కొంతమంది ఎడ్యుకేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ దశాబ్దాలుగా ఇది సహజంగా అన్ని కంట్రీస్కి ఒకే విధమైనటువంటి ప్యాటర్న్ ఆఫ్ సర్వీస్ ఉండదు. ఓకే. కానీ ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ అని అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ అమెండ్మెంట్ బిల్ అనేది, దీన్ని తీసుకురావడం కోసం ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా నిజమైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఆ కాజెస్కే, రూట్ కాజ్ దానికే స్పెండ్ చేస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తాము, నిజంగా దానికోసం అయితే దాన్ని అడ్మిట్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అనేటువంటి ఆ పాయింట్ తోటి తీసుకురావడం సహజంగా జరుగుతుంది. కానీ ఎప్పుడైనా సరే చట్టాలు అనేవి పేపర్ మీద ఉండేలాగా యాజ్ ఇట్ ఈజ్ అది అమలు జరుగుతాయా అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసి, అలాంటి ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ అప్లై చేస్తారా లేదా అనేది మళ్ళీ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో ఇది మొత్తం చాలా కాంప్లికేటెడ్ ఇదనమాట. ప్రపంచంలోనే భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం చాలా అద్భుతమైన రాజ్యాంగం. కానీ 75 years నుంచి కూడా మనము అంటే అభివృద్ధి ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా ప్రపంచ దేశాలకు మైగ్రేట్ అయ్యి చూసిన తర్వాత మనం వెనుకబడి ఉన్నాము అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది మొత్తము కూడా పాలకుల మీద ప్రెషర్ను పెంచుతుంది. సో ఎఫెక్టివ్ మెథడ్స్ని తీసుకురాకపోతే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ మోడ్లో వెళ్ళకపోతే కనుక ఎవరికైనా ప్రమాదమే. దానికి రకరకాలైనటువంటి బిల్స్ కానీ లేకపోతే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రభుత్వాలు చేయడానికి ప్రయత్నిస్తాయి. దాంట్లోని రకరకాలైనటువంటి భాగాల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ కంప్లీట్గా టోటల్ విత్డ్రాల్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టడానికి కూడా వీల్లేదు అని చెప్పి ఫైట్ చేశారు. మిగతా కొన్ని పార్టీలు అంటే దానికి అనుకూలంగాను వ్యతిరేకంగా, అయితే మోడరేట్ వ్యతిరేకతని, అంటే జాయింట్ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి స్కాలర్స్ వీళ్ళు మొత్తం కూడా దీన్ని పరిశీలించిన తర్వాత అప్లై చేస్తేనో బిల్ పాస్ చేస్తేనో బాగుంటుంది అని కొన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. నిన్న అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని రిఫర్ చేశారు. యా సార్. అయితే గతంలో లేనటువంటి అమెండ్మెంట్, ఈ అమెండ్మెంట్లో లేనటువంటి కొత్త విషయాలు ఇప్పుడు తీసుకొచ్చిన దాంట్లో ఏం కనబడుతున్నాయి డిఫరెన్సెస్? అంటే పూర్తి బిల్లు దీన్ని మనం చూడలేదు ఇంకా, అది కంప్లీట్గా పబ్లిక్ దీనికి వచ్చింది అని అనుకోవటం లేదు. అంటే ప్రధానంగా అక్కడ పార్లమెంటేరియన్స్కి సర్వ్ చేస్తారు. అది ఆ బిల్లో ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది అనేది ప్రధానంగా. వాళ్ళు వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి అనేది అంటే సహజంగా కొన్ని స్టేట్స్లో వచ్చేసి డెన్సిటీ ఆఫ్ మైనారిటీస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని స్టేట్స్లో తక్కువ ఉంటాయి. సో అయితే సార్ గవర్నమెంట్ ఈ విషయంలో పర్టికులర్గా చెప్తున్నది ఏంటంటే నేషనల్ సేఫ్టీ అని, ఈ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడానికి రీజన్ నేషనల్ సేఫ్టీ అని. దీనికి
నేషనల్ సేఫ్టీకి ఉన్నటువంటి ఇంటర్ కనెక్షన్ ఏంటి? అంటే మనము నేషనల్ సేఫ్టీకి ఒక బిల్ పాస్ చేస్తే నేషనల్ సేఫ్టీ వస్తుంది అని చెప్పి అంటే ఫారెన్ ఫండింగ్తో నేషనల్ సేఫ్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అంటే మీరు చూడండి, ఇప్పుడు దాదాపుగా ఈ 10-12 లేదా ఈ 15 ఇయర్స్లో మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ చిన్న చిన్న కంట్రీస్ తోటి కూడా కొంతవరకు తగ్గింది. మన అంటే సరౌండింగ్లో ఉండేటువంటి దగ్గర కంప్లీట్గా ఇప్పుడు నేపాల్ అనే దేశం తీసుకుందాము. నేపాల్లో ఆయిల్ రిఫైనరీస్ ఏమి ఉండవు, మొత్తం ఇండియా నుంచి ఆయిల్ రిఫైన్ చేసిన తర్వాత సప్లై చేస్తూ ఉంటాం. ఓకే, కంప్లీట్గా చాలా ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఇండియాతోటి మాత్రమే ఆధారపడి ఉండేటువంటి నేపాల్ కానీ బంగ్లాదేశ్, ఇలాంటి బంగ్లాదేశ్ కంప్లీట్గా కాదు కానీ ఆ కంట్రీస్ కూడా అంటే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినాయి. ఇండియాతోటి కంప్లీట్గా సత్సంబంధాలను కొనసాగించలేని పరిస్థితి చూస్తే కనుక మీరు డెమోక్రటిక్గా ఎన్నికైనటువంటి షేక్ హసీనా ఈ రోజున న్యూఢిల్లీలో ఉన్నారు. అంటే ఆ దేశం నుంచి బలవంతంగా పారిపోయి రావాల్సిన అవకాశం, అట్లాంటి అవసరం రావడం వలన అలా జరిగింది. అంటే మనము నేషనల్ సేఫ్టీ అనేది అది పబ్లిక్ ప్రజలు మొత్తం కూడా ఈ దేశం ఇంటిగ్రేట్గా మేము దీన్ని రక్షించుకోవాలి అనేది టోటల్గా పాపులేషన్ మొత్తానికి అది రావాలి తప్పితే కొద్దిమంది మాత్రమే అంటే చట్టం చేయడం వలన అది జరుగుతుంది అని చెప్పేసి అనుకోకూడదు. ఓకే సార్, అయితే మీరు ఒక 2-3 రోజులు మనం వెనక్కి వెళ్తే ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ కేంద్రం తీసుకొస్తుంది అని తెలియగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించినటువంటి పెద్దలు దీన్ని మీరు అన్నట్లుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలి, జేపీసీకి పంపించాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అనేది మనం విన్నాం. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే ఏం చెప్తారు? అంటే క్రిస్టియన్ మిషనరీస్ ఇక్కడ కేరళలో కానీ మణిపూర్లో కానీ ఒక 1.5 years 2 years బ్యాక్ నుంచి కొంత అలజడి ఉంది వాళ్ళ మీద. అంటే రియల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వాళ్ళకు ప్రామిస్ చేసినటువంటి రైట్స్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు బహిరంగంగానే, పేపర్స్లోనూ. అపోజిషన్ కూడా ఈవెన్ రాహుల్ గాంధీ కూడా విజిట్ చేసి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇలాంటివి ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఫ్లాలెస్గాను అంటే పార్షియల్ ఇది అంటే పార్టిజాన్షిప్ చూపించకుండా, పక్షపాతం చూపించకుండా అప్లై చేస్తే కనుక అలాంటి డౌట్స్ వచ్చే అవకాశాలు ఉండవు. కానీ వాళ్ళు అది లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో అలా ఉన్నప్పుడు ఇంకా విగరస్ ఆ పాయింట్స్ యాడ్ చేసి బిల్ పెడితే కనుక ఇంకా సప్రెషన్ పెరుగుతుంది అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చెప్పడానికి కారణం అది. ఓకే సార్, అయితే రూరల్ ఎన్జిఓస్ ఉంటాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వెళ్ళి సేవ చేయలేనటువంటి ప్రాంతాల్లో రూరల్ ఎన్జిఓస్ స్వచ్ఛందంగా చేస్తూ ఉంటాయి. సో ఈ బిల్లు రావడం వల్ల వాళ్ళకేమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే యాక్చువల్గా మీకు పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే కొంతమంది వాళ్ళు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వాల అవసరమో లేదు, పేరెంట్స్ అవసరమో లేదు, కాలేజెస్ అవసరం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రపంచంలోని ఎక్కడో ఉన్నటువంటి సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి గ్రాంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగా సంపాదించుతూ మొన్న మీకు ప్రైవేటు ఒక ఇన్స్టిట్యూటు శాటిలైట్ని పంపించడం జరిగింది, మీరు కనుక చూసినట్లయితే. అంటే ఈ టెక్నాలజీ అనేది చాలా విస్తృతమైనటువంటి అవకాశాలని యంగ్ జనరేషన్ ఎవరైతే దానిలో సెయిల్ త్రూ అవుతున్నారో వాళ్ళందరూ కూడా రకరకాల అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. సో అంటే ఇది ఇన్స్టిట్యూషనల్గా వాళ్ళే వచ్చి సర్వీస్ చేసేటువంటిది వేరు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ యంగ్ జనరేషన్ అనేది అవకాశాలు ప్రపంచంలో ఎక్కడున్నాయో వెతుక్కొని వాళ్ళు దానికి కావాల్సినటువంటి ఫండ్స్నో లేకపోతే స్కాలర్షిప్నో సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని రెగ్యులేషన్లో కనుక తీసుకొస్తే అలాంటి అవకాశాలు బ్లాక్ అవుతాయి. సార్, ఇప్పుడు ఈ ఎన్జిఓస్ ఏవైతే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే అప్పటి వరకు అవి బిల్డ్ చేసినటువంటి అసెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? అంత విగ్రస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా ఈ బిల్ వల్ల? అలా ఉండదండి. ఎందుకంటే ప్రభుత్వం అలా ప్రయత్నించినా కూడా సామాన్య ప్రజానీకం వాళ్ళ యొక్క
అంటే ఎవరైనా కానీ ఈవెన్ ఫారిన్ ఫండ్స్ అన్నీ కూడా బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏమి రావు. వాళ్లకు పర్టికులర్గా కూడా ఒక కాజ్ ఏంటి, ఎందుకోసమో వీళ్ళు అది స్పెండ్ చేస్తుంటారు, వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవెన్ గవర్నమెంట్ స్పెండ్ చేసేదానికి కూడా ప్రపంచంలోనే ఆడిటర్స్ ఫోరం ఒకటి ఉన్నది. అంటే ఈ గవర్నమెంట్స్ మొత్తం స్పెండ్ చేసేది కరప్షన్కి పోకుండా ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది ఆడిట్ చేస్తున్నారు. వాళ్ళు ఆ రిపోర్ట్స్ మొత్తం పెడుతున్నారు. మీ దేశాల్లో ఈ గవర్నమెంట్స్ ఇంత కరప్షన్కి పాల్పడుతున్నాయి, ఇది ప్రజల ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి డబ్బు, ఇంత ప్రమాదకరమైన అంటే రాజకీయ నాయకులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, వాళ్ళ కరప్షన్ వల్ల ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాల్యూమ్ వచ్చేసి ఆ ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతుందని చెప్పి పబ్లిక్ ఆడిట్లో చెప్తున్నారు. సో అలాంటి అవకాశాలు ఉన్న దగ్గర ఈవెన్ ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎలా పడితే అలా ఏమి ఇవ్వవు ఫండ్స్. సో వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు. యా, ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటుంది. సార్, ఇప్పుడు జనరల్గా అంటే ఇటువంటి బిల్స్, ఇలాంటి బిల్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడల్లా ఒక విషయం అయితే ప్రతిపక్షాలు లేవలెత్తుతున్నాయి. అదేంటంటే పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పవర్ని మిస్యూజ్ చేస్తూ ఇలాంటి కఠినమైన బిల్స్ అన్నింటినీ కూడా తీసుకొస్తుంది అని విమర్శలు చేస్తూ మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ అంశంలో కూడా, ఈ బిల్ విషయంలో కూడా, ఈ అమెండ్మెంట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అంతే ఏకపక్షంగా వెళ్తే పరిస్థితి ఏంటి? మనం చూస్తే ఏ వ్యక్తి అయినా సరే ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక సర్టెన్ ఏజ్ తరువాత మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ తరువాత ఇది ఒక ఏమి చదువుకొని ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఒక 10th క్లాస్ లేకపోతే ఇంటర్ డిగ్రీ వాడితో ఈక్వలే. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి చాలా పాఠాలు నేర్పుతుంది. మీకు క్లాస్ రూమ్స్లో నేర్చుకునేది, లైఫ్లో నేర్చుకునేది చాలా రెండు పవర్ఫుల్లే. అంత మాత్రాన ఇప్పుడు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్స్ ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మొత్తం చాలా బలీయంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలిస్తే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇవాళ అపోజిషన్స్ కానీ ఈవెన్ యంగ్ జనరేషన్, ఇప్పుడు జెన్జీ అనేటువంటి జనరేషన్ కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా బలంగా ఉండి ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే దాన్ని శిక్షించే పరిస్థితి లేదు అని కదా వాళ్ళు చెప్తుంది. సో మనము ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళ యాస్పిరేషన్ అనేది కంప్లీట్గా డార్క్, అంటే అది నెరవేరబోవటం లేదు అంటే భరించలేరు. హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ మోసపోవడానికి సిద్ధంగా ఉండరు. సో అలా ఉన్నప్పుడు వన్ హ్యాస్ టు బి ఆన్సరబుల్. ఎవరైతే గవర్నమెంట్లోకి వచ్చారో వాళ్ళు ఆన్సరబుల్ అవుతారు. ఎందుకంటే మనం చాలా ప్రామిస్లు చేసేసి నెక్స్ట్ జనరేషన్ 10-20 years తర్వాత ఈ దేశం ఎలా ఉండబోతుంది అనేది, మేము ఏం చేయబోతున్నాం అనేది చెప్పి వచ్చిన తర్వాత అది కనుక నెరవేరకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ జనరేషన్, అంటే ఈ 10-20 years తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూసుకునేటువంటి జనరేషను క్వశ్చన్ చేస్తుంది. సో అది ఫ్రిక్షన్, అంటే ఘర్షణకు దారితీస్తుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఇన్స్టిట్యూట్స్ని బలవంతం, అంటే సమర్థంగా పనిచేయించాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రమాదం. ఆర్టికల్ 370 తీసుకొస్తున్నప్పుడు కూడా పార్లమెంట్ సెషన్స్ ఇంత గందరగోళానికైతే గురి కాలేదు. కానీ ఈ సెషన్స్ను చూస్తున్నాం మనం. ఈ వర్షాకాల సమావేశాలు చాలా విపరీతమైన గందరగోళ పరిస్థితుల్లో రసాభాసగా రోజు కూడా పోస్ట్పోన్ అవుతున్నటువంటి పరిస్థితి, వాయిదాలు అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. సో అంటే ఈ పార్లమెంట్ సెషన్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది ప్రతిపక్షాల వ్యతిరేకతగా చూడాలా, లేదా ప్రజా వ్యతిరేకతని ప్రతిబింబిస్తుంది ప్రతిపక్షాలని అనుకోవాలా? అంటే మనము చూస్తే కనుక, అంటే మన దేశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది అని అంటే, $1కి 3 రూపీస్, $3, $1 $3 అట్లా ఉన్నటువంటిది ఇవాళ డాలర్ వాల్యూ అనేది కంపేర్ చేస్తే అరౌండ్ 95 అట్లా అని అంటే ఈ ఎకానమీ వీక్ అయినట్ల, బలవంతమైనట్ల? ఓకే, వీక్ అవుతుంది. అంటే 150 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా ఉన్న ఈ దేశంలో ఈ యంగ్ జనరేషన్ మొత్తము నేను అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, లేకపోతే యూరప్ వెళ్ళాలి, లేకపోతే సౌత్ ఆఫ్రికా వెళ్ళాలి అనే దానికోసం థింక్ చేస్తున్నారు అంటేనే, అంటే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్ట, లేనట్లా? బెటర్ ఆపర్చునిటీస్ బయట ఉన్నాయని అనుకోవచ్చు కదా. అంటే
అలా ప్లస్ ఇంకొకటి ఏంటి, మన యొక్క ఎక్స్టర్నల్ డెట్స్ మొత్తం కూడా, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అప్పులు ఆల్మోస్ట్ 206 lakhs crores, 206 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పుడు, అంటే ప్రజల యొక్క మానిటరీకి వాల్యూ పడిపోతూ ఉంటుంది, ట్యాక్సెస్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో బిజినెస్ పీపుల్ ఫ్లీ అవుట్ అవుతారు. అంటే ఇక్కడ ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ట్యాక్స్ హెవెన్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు ఆ దుబాయ్ అనేటువంటి చాలా చిన్న దేశం, రిసోర్సెస్ లేనటువంటి దేశము, కానీ అక్కడ ట్యాక్స్ ఫ్రీ ఇది ఉండడం వలన వరల్డ్ మొత్తంలో ఉన్నటువంటి బిలియనీర్స్ అంతా తీసుకెళ్ళి అక్కడ, అంటే సరే అది అది కరెక్ట్ కాదు అనేది వాస్తవం. ఇక్కడ సంపాదించిన డబ్బులు మొత్తం కూడా ఈ ప్రజల దగ్గర నుంచి సంపాదించిన డబ్బుల్ని వీళ్ళని వాళ్ళ మానాన వదిలేసి వేరే దేశాల్లో పోయి మేము వ్యాపారం చేస్తాం అనేది న్యాయం కాదు. కానీ ఆ అవకాశం అనేది ప్రభుత్వాలు కూడా ఇవ్వకూడదు కదా. సో ఇలా ఉన్నప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వాలు ఖచ్చితంగా భరించలేనంత వ్యతిరేకత వస్తుంది, దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే దీర్ఘకాలిక ప్లాన్స్ ఉండకుండా కేవలము తాత్కాలికమైనటువంటి సంభాషణలు, తాత్కాలికమైనటువంటి ప్లాన్స్ చేస్తే కనుక మనం చాలా వెనకబడిపోవాల్సి వస్తుంది. అంటే ఇది రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఘర్షణలు వస్తాయి. ఓకే సార్, ఈ FCRA అమెండ్మెంట్ బిల్ గురించి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇది ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిపోయింది కాబట్టి విదిన్ డేస్లో, మంత్స్లో ఇది రిపీట్గా మళ్ళీ వస్తుంది అని నేను అనుకోను. కానీ దానికంటే ప్రధానమైనటువంటి సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని అప్లై చేయాల్సినటువంటి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి, ఇంకా కొత్తవి కూడా వస్తాయి. కాబట్టి ఇది దాదాపుగా దీని అధ్యాయం అనేది ఇక్కడితో ముగించినట్లే నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. FCRA బిల్ గురించి ఇంత అమూల్యమైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.